భారత్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఓవైపు టీమిండియాలో, మరోవైపు ఐపీఎల్లో తనదైన ముద్ర వేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా గంభీర్ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటాడు. తన నిర్ణయాన్ని నిర్మోహమాటంగా చెప్పేస్తూ కొన్నిసార్లు వివాదాలు నిలుస్తాడు. తాజాగా ఐపీఎల్లో తనకు నిద్రలేని బ్యాటర్ ఎవరో చెప్పేశాడు. గంభీర్ మాట్లాడుతూ ఐపీఎల్లో నేను భయపడే ఏకైక బ్యాట్స్మెన్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదని చెప్పాడు. ఐపీఎల్లో నేను భయపడే ఏకైక బ్యాట్స్మెన్ మరెవరో కాదు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని, అతడి వల్ల నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను ప్లాన్ ఏ, ప్లాన్ బితో పాటు ప్లాన్ సి కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే రోహిత్ ఉంటే నియంత్రించడం చాలా కష్టమని నాకు తెలుసు అని స్టార్ స్పోర్ట్స్తో గంభీర్ అన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా ఒకే ఓవర్లో రోహిత్ 30 పరుగులు కొట్టేస్తాడు. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని గంభీర్ ప్రస్తుత ఇండియన్ కెప్టెన్పై ప్రశంసలు కురిపించాడు. మరి గంభీర్ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇటీవల కాలంలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ ఎవరైనా ఉన్నారని సమీని అడిగితే సమీ కూడా రోహిత్ శర్మ అనే చెప్పాడు. మరి మీలో రోహిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.